నేను కొట్టకుండానే డొమెస్టిక్ వైలెన్స్ పెట్టారు, ఇప్పుడు అడ్డుకున్నా పెడతారు. ఇప్పుడు అడ్డుకున్నా చేశానంటారు. ఇంకా మీరు వచ్చిందే ఎందుకు? ఆ కోర్టులో ప్రూవ్ చేసుకోవడానికి మీ దగ్గర ఎవిడెన్స్ లేవు. ఇప్పుడు రెచ్చగొడితే ఇస్తాను ఎవిడెన్స్ అనుకున్నారు. డిఫేమ్ చేయాలి. ఎందుకు క్లియర్గా చెప్తున్నాను, ఆఫీస్ ఓపెన్ చేసి 2 నెలలు అవుతుంది. ఇప్పుడే రావడానికి రీజన్ ఏంటంటే ఈ సినిమా చెయ్యకూడదు, సక్సెస్ అవ్వకూడదు. ఏమండి ఆవిడ ఇంకో మాట కూడా అంటున్నారు ఇక్కడ. యాక్చువల్గా క్రింద వాచ్మెన్తో వాచ్మెన్ లేడీ, వాచ్మెన్ వైఫ్ అనుకుంటాను, ఆవిడతో మాట్లాడినప్పుడు యాక్చువల్గా ఇక్కడ తీసుకునేది 2-3 నెలలు అయింది. వాళ్ళు కూడా చెప్పారు 2-3 నెలలు అయింది ఇక్కడ ఆఫీస్ పెట్టి. ఇప్పుడు తేజ గారు ఈ ఎవరైతే ఆరోపించబడుతున్నారో అతను, తర్వాత ఇందాక అక్కడ ఆ రోజు మీతో పాటు ఉన్న అమ్మాయి సారా, అదే ఆ అమ్మాయి పూర్తి పేరు వేరేగా ఉంది కదా. సో ఇద్దరు కలిసి వచ్చారు, ఇద్దరు కలిసే ఇక్కడ దిగారు. మేము భార్యాభర్తలనే అనుకున్నాం, భార్యాభర్తలనే అందరికీ చెప్తూ ఉన్నారు అని కూడా ఆవిడ ఆరోపించారు. అంటే వీళ్ళిద్దరూ అసలు అంటే మ్యారేజ్ కూడా చేసుకున్నారు. 2 ఆన్సర్లు చెప్తాను సార్. ఫస్టే చెప్పాను, ఈ ఆఫీస్ మొత్తం సీసీటీవీ సర్వేలెన్స్లో ఎవరో ఆరోపిస్తే ఇక్కడ చెల్లదు. ఎక్కడో చెప్పండి చెల్లుతుంది. బయట రోడ్ మీద చూశాను. నేను దిగక ముందే పెట్టారా? ఓకే, దిగక ముందే పెట్టాను. ఓకే, నేను దిగింది రథసప్తమి రోజు, డేట్ గుర్తులేదు, రథసప్తమి రోజు. దానికన్నా 15-20 రోజుల ముందే కెమెరాలు పెట్టు. దానికన్నా ముందే వెంటనే దిగిపోలేం కదండి. ఫర్నిచర్ అంతా తెచ్చి పెట్టాలి, కెమెరాలు పెట్టాలి, టీవీలు ఫిట్ చేయాలి, ఏసీలు ఫిట్ చేయాలి, ఇవన్నీ చేశాక దిగుతాం. ఈ పని అంతా అవుతున్నప్పుడే అన్నీ అయిపోతాయి కదా. ఇప్పుడు ఇన్ని ఏసీలు ప్రతి రూమ్లో పెట్టాలి కదా, టెక్నీషియన్స్ రావాలి, చేయాలి, ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో పెయింట్లు వేయించుకున్నాం, ఇవన్నీ చేసాం. నేను కూడా చేయించుకోవాలా. మీరు చెక్ చేసుకుంటే ఆ డేట్స్లో నేను తిరుమల దర్శనంలో ఉన్నాను, నా స్టాఫే చేయించుకున్నారండి కూర్చొని ఇక్కడ. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మేము ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం అంటే మేము ఫోటోలు అవి తీసుకుంటాం కదా, మేము పోలీస్ స్టేషన్లో చూపించుకుంటాం కావాల్సి. అది కామన్ అండి. ఇప్పుడు ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అంటే చెప్పారు అని ఫొటోస్ లో ఉంటాయి కదా సార్, తీసుకుంటే ఫొటోస్ లో ఉంటాయి కదా. తర్వాత ఇంకో మాట కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఒక సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ ఎలా ఉంటుందో, ఫంక్షన్ అని కూడా అనలేము, ఒక సినిమా ఓపెనింగ్ పూజ ఎలా ఉంటుందో అలానే ఇదే కబోర్డు ఇక్కడ వేయడం జరిగింది. సినిమా స్టైల్లోనే ఒక 6-7 దేవుడి పటాలు పెట్టడం జరిగింది. నా వెల్ విషర్స్ని మాత్రమే, ఏ విఐపీలని ఎవరిని పిలలేదు. ఈ సారాలు వీళ్ళెవరో లేరు, ఎవరిని పిలవలేదు సార్. నా టెక్నీషియన్స్లో కూడా ఒకళ్ళిద్దరే, ఎందుకంటే అప్పటికి నేను అందరు టెక్నీషియన్స్ని ఇంకా తీసుకోవాలా. ముందు నుంచి చేద్దాం అనుకుంటున్నప్పటి నుంచి ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, నువ్వు నేను కలిసి చేద్దాంరా, నువ్వు కెమెరామెన్ రా, నేను డైరెక్టర్ రా, నువ్వు ఎడిటర్ రా, మాట్లాడుకుంటాం కదా. మేమే నా వెల్ విషర్స్ ఇంకా కొంచెం సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, కొంతమంది చుట్టాలు, వాళ్ళు గట్టిగా తిప్పి కొడితే ఒక 9 to 10 మెంబర్స్ కొబ్బరికాయలు కొట్టేసి కూల్ డ్రింక్ తాగి మిక్సర్ తినేసి వెళ్ళిపోయారు. కాదు మరి కింద వాచ్మెన్ వైఫ్ ఎందుకు అలా చెప్తుంది? ఇంకో మాట కూడా అందారు, ఇంకో మాట కూడా అది కూడా చెప్పేస్తాను, ఆ మాట కూడా అడుగుతాను. ఆవిడ అన్న మాట ఏంటంటే, వీళ్ళు మార్నింగ్ అంతా పడుకుంటారు, లేకపోతే ఆయన ఎక్కడికి ఆ అమ్మాయిని, ఇప్పుడు సారా గారిని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలన్నా కూడా, ఇప్పుడు తేజ గారు మీరు వచ్చి అక్కడ ఆ అమ్మాయిని పిక్ చేసుకొని తీసుకుని వెళ్తారని, దింపాలని. క్లియర్ గా ఒక విషయం అర్థమైపోలేదా? వెరీ క్లియర్ గా ఇక్కడ ఒక విషయం అర్థమైపోలేదా? ఇప్పుడు నేను చెప్తాను, ఆలోచించండి, ఎవరైనా కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్కి నేను ఎప్పుడు పడుకుంటాను, ఎంతసేపు పడుకుంటాను, ఎప్పుడు లెగుస్తాను, ఎప్పుడు బాత్రూమ్కి వెళ్తాను ఎలా తెలుస్తుంది? బ్రెయిన్ ఉందా, సెన్స్ ఉందా ఎవరికైనా? ఎప్పుడైనా ఆవిడ గేట్ దాటి ఇంట్లోకి వచ్చిందా చెప్పమనండి ఎవరినైనా? క్లియర్గా అర్థం అవ్వలేదా నువ్వు డబ్బులు ఇచ్చుకున్నావని? ఎందుకంటే నీ నోటి మాటే పొద్దున్నంతా పడుకుంటాడని చెప్పింది నువ్వే, అదే మాట మళ్ళీ ఆవిడ దగ్గర వినపడిందని మీరు అంటున్నారు. నేను ఆ ఇంటర్వ్యూ చూడలేదు, ఫర్ గాడ్ సేక్ నేను చూడలేదు. ఒకవేళ అదే కనుక ఉంటే నిజంగా చెప్పు తీసుకొడతాను చెప్పిన వాళ్ళని 100%. ఐఎమ్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్మెన్ డ్యూటీ ఏంటి? ఇంతమంది ట్రెస్ పాసర్స్ వస్తున్నప్పుడు నువ్వు ఆపాలి, నీ పని అది కదా. నువ్వు ఎలా చేస్తేనే వచ్చారు వీళ్ళందరూ. అయితే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుందంతా నువ్వే అనమాట. నా మీద స్పైన్ పెట్టింది నిన్నే. ఆవిడ మా ఇంట్లో పనమ్మాయి కాదు, ఆవిడ ఇక్కడ 2-3 ఇల్లులు ఆవిడ చేస్తుంది, కానీ మా ఇంట్లో పనమ్మాయి కాదు. పెట్టుకోలేదని గ్రడ్జ్ ఉందేమో, ఎందుకంటే మా హౌస్ ఓనర్ వాళ్ళ ఇంట్లో ఎవరైతే వర్క్ చేస్తారో ఆవిడనే పంపిస్తారు ఇక్కడ. ఆవిడ ఇంకో మాట కూడా చెప్పింది, ఫస్ట్ లో నేను అంటే ఇక్కడే ఉంటాం కదా వాచ్మెన్ గానా, సో ఇంటి పని కూడా చేస్తామన్నాం, 3000 అడిగాం మేము అంత అయితే ఇవ్వలేము, 1500 మేము ఇస్తాము, వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, మేము వాళ్ళు పెట్టుకుంటాం లేండి అని అన్నారు. అందుకని నేను కుదరలేదు. తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు, మీరు కావాల్సిన మా పనమ్మాయిని ఇంటర్వ్యూ చేసుకోండి.
మా హౌస్ ఓనర్స్ ఎవరైతే అది ఈ హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ అపార్ట్మెంట్ అంతా రెసిడెన్షియల్ కాదు, నా ఫ్లాట్ కమర్షియల్, కరెంట్ బిల్ కూడా కమర్షియల్. నేను ఎక్కడ బోర్డు పెట్టుకోలేదు, నేను రెసిడెన్షియల్లో ఉండగలను, కానీ కమర్షియలే, ఏ రూలు వైలేట్ చేయలేదు, ఇది కమర్షియల్ మీటరే. అట్ ద సేమ్ టైం మా ఓనర్ ఇంట్లో పనమ్మాయినే, ఆ అమ్మాయి ఇక్కడ ఎప్పటి నుంచో చేస్తోంది. అంటే పాత వాళ్ళు ఖాళీ చేసి నేను దిగడానికి మధ్యలో 2 నెలలు కూడా ఆ పనమ్మాయి రోజు వచ్చి ఇల్లు మెయింటైన్ చేసుకుని వెళ్తుంది. సో నేను ఇక్కడికి రాగానే మా ఓనర్ అన్నారు, ఆల్రెడీ మా పనమ్మాయి అక్కడ చేస్తుంది, ఆమెనే మీరు పెట్టుకోండి, ఎందుకంటే ఆమె మాకు నమ్మకస్తురాలు, ఇల్లు బాగా చూసుకుంటుందంటే మాకేం నొప్పి సార్, పెట్టేసుకోండి అన్నాం. సరే, ఇవన్నీ ఓకే. అంటే వాచ్మెన్ వైఫ్ అట్లా చెప్పడానికి కారణం ఎవరై ఉంటారంటారు మీరు? సార్ ఎవరి పర్స్పెక్టివ్ నేను చెప్పలేను కదా. అలా కాదు, ఇప్పుడు ఇందాక డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారు అన్నారు, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసింది ఎవరు? ఇంకెవరు? నక్షత్రమే చేయాలా, వైఫే చేయాలా? మరి ఇక్కడ నా ఆఫీస్ ఉందని మీకు ఎలా తెలిసింది? ఫస్ట్ థింగ్ నేను మీకు చెప్పలేదు, నేను మిమ్మల్ని పిలవలేదు. సరే పోనీ నా టీమో వెల్విషర్సో చెప్పారంటే ఎవరు వైజాగ్ వాళ్ళు లేరు, హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి వచ్చి పని చేస్తున్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ అందరూ టెక్నీషియన్స్. వైజాగ్ టెక్నీషియన్ ఒక్కరు కూడా మా ఆఫీస్లో పని చేయట్లేదు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ నుంచి వచ్చారు, ఎడిటర్ విఎఫ్ఎక్స్ వాళ్ళు చెన్నై నుంచి తీసుకున్నాం, ఎవరు వైజాగ్ వాళ్ళు లేరు. కామన్గా నువ్వు నేను తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు వచ్చి చెప్తారు? ఎవరు చెప్పరు. అందరూ యూత్ కుర్రోళ్ళే, ఎక్కడా కూడా ఏజ్డ్ పర్సన్స్ కూడా లేరు మా టీంలో. అందరూ నా ఏజ్ కుర్రోళ్ళనే పెట్టుకున్నాను నేను, ఎందుకంటే నా ఫస్ట్ ప్రయత్నం కదా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నాయని నా మాట వెండేమో అని భయం నాకు. అందుకే నా వయసు వాళ్ళే అయితే నాలాగే ఆలోచించే యంగ్ బ్లడ్ని పెట్టుకొని ఓ ప్రయత్నం చేద్దాం, ఏదైతే అది అవుతుంది అని చెప్పి మేము చేస్తున్న ప్రయత్నం. సో ఏదో ఒక స్పైయింగో ఏదో ఒకటి లేకుండా జరగదు కదా. ఇప్పుడు మీరేం చేస్తున్నారో నాకు తెలియట్లేదు, నేను ఇప్పుడు మేమే స్పై చేయాలి. స్పై ఏంటి అసలు? ఈ 4 ఏళ్లలో ఏ రోజైనా మీ ఇంటి చుట్టుపక్కల కనిపించాను ఒకసారి అని చెప్పండి, నాకు అవసరం లేదు. ఇప్పుడు పాప స్కూల్ దగ్గర కనిపించావు అని చెప్పు, అవును నేను పాపను చూడడానికి వచ్చి నాకు రైట్ ఉంది, నువ్వు నన్ను ఆపలేవు. పాప ఎలా ఉంటుందండి మీతో? పాప అంటే చూడగానే ఏమైనా పాప అంటే ఈ ఇన్సిడెంట్ ముందు, ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు చూడలేదు, వేరే విషయం. ఈ నిన్నట్లాంటి ఇన్సిడెంట్లు కూడా ఇంతకుముందు జరిగినాయి. పాప చేత తిట్టించారు ఆ రోజు, డొమెస్టిక్ వైలెన్స్ అదే ఇదో అంటారండి, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన రోజు తిట్టించారు ఇలానే. ఇందాక కూడా అవును ఏదో ఎవరో ఒక సోషలిస్ట్ అని చెప్తా మేము ఆపాను. ఆ సోషలిస్ట్ గారు అంటున్నారు వీడి మీద అసలు కేసే లేదు, వీడేదో సెటిల్మెంట్ చేసుకుందాం అని వెళ్ళి ప్రేమ ఉన్నట్టు నటించేస్తే సేఫ్ అయిపోతాను అని అనుకున్నాడు. కానీ ఆవిడ నువ్వు నాకు వద్దురా దరిద్రుడా, నాకు 3 కోట్లు నేను వెళ్ళిపోతాను అని అనుంటుంది, తప్పేం లేదు అందులో అని ఎవరో ఒక సోషలిస్ట్ ఎవరో ఒక ఆవిడ మాట్లాడుతున్నారు, సైకియాలజిస్ట్ ఏదో మాట్లాడుతున్నారు. 3 కోట్లు ఎవరు అడిగారు? ఆవిడకే నేను సమాధానం చెప్తున్నానమ్మా. ఇప్పుడు ఇదే ప్రెస్ మీట్లో సాక్షాత్తు అదే దిశ స్టేషన్ ఏసీపీ గారు వచ్చి 498 పెట్టబడింది అని చెప్పారు క్లియర్గా. అది ఉంటే డెఫినెట్గా పిలుస్తారు కౌన్సిలింగ్కి, అది మీకు తెలియకపోతే తెలుసుకోండి. నన్ను పిలిచారు, కలుపుదామనే ఉద్దేశంతోనే పిలిచారు. ముందు 2 రోజుల నుంచి ఫోన్ చేశారు, ఇద్దరు ఒకే టైంకి వస్తారని కనుక్కున్నారు. దాని ఆఫీస్ కూడా ఎంవిపిలో ఇలా కైలాసగిరి కొండకి ఇటువైపు ఒక బుద్ధుడి బొమ్మ ఉంటుంది, ఆ రైట్ సైడ్ ఉంది బిల్డింగ్, అందులో ఉంది ఆఫీసు. పిలిచారు, నాతో 1 గంట సేపు మాట్లాడారు, నేను లేనప్పుడు ఆమెతో 1 గంట సేపు మాట్లాడారు. ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి అమ్మ మీ ఇద్దరితో మాట్లాడాక మీ హస్బెండ్ ఏమంటున్నారంటే నేను అన్నీ మర్చిపోయి క్షమించేసి ఆమెని ఇప్పుడు వస్తానంటే ఈ సెకండ్లో తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను అంటున్నాడు. నీకేంటి ప్రాబ్లం, వెళ్ళిపోతావా లేదా నీకేమైనా ప్రాబ్లం ఉందా? అతనికైతే ప్రాబ్లం లేదంటున్నాడు. ఏవో చిన్నవి చెప్పాడు, అవి పర్లేదు మేము చూసుకుంటాం. చిన్న ప్రాబ్లమ్స్ ఏం చెప్పానంటే ఇక మీదటైనా వాళ్ళ మదర్ని మా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పండి, లేదంటే మళ్ళా గొడవలు వస్తాయి. కావలస్తే నేను మదర్కు దూరంగా ఉండు, రూల్స్ పెట్టను, పండక్కో పబ్బంకో వెళ్ళమానండి, సాటర్డే సండే వెళ్ళమని 24 గంటలు అక్కడే ఉండి వాళ్ళ మాటలు విని చెప్పుడు మాటలు విని గొడవలు పెట్టుకోవాలి వద్దని చెప్పండి, కౌన్సిలింగే కదా ఆ మాట చెప్పండి అన్నాను. ఆమెను అడిగారు, ఆమెను అడిగితే ఈడు నాకు వద్దు సార్, ఈడు నాకు వద్దు, నాకు సెటిల్ చేసేయండి అంటే నాకు వద్దు అంటే వాళ్ళు అన్నారు అమ్మ నీకు అంత చిరాకు ఉన్నప్పుడు నువ్వు డివోర్స్ తీసేసుకోవచ్చు కదా. వాళ్ళు అన్నారు డివోర్స్ అన్న మాట ఫస్ట్, అతను నీకు వద్దనేస్తున్నావు డివోర్స్ తీసుకోవచ్చు కదా అంటే అదే అండి అయితే 3 కోట్లు ఇస్తే నేను సంతకం పెట్టేస్తాను, నా దగ్గర అంత డబ్బులు ఎక్కడవి అని నేను అడగడం జరిగింది. లేదు 3 కోట్లు ఇస్తే నేను సంతకం పెట్టేస్తాను, నాకు ఇతను వద్దు.
వాళ్ళు నన్ను ఇస్తావా అని కూడా అడగలేదు. నీకు పిచ్చి ఏంటమ్మా, 3 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడు, ఏదో అయితే కలిసిపోయేలా ఉండాలి, లేదా అడిగింది ఏదో రీజనబుల్గా ఉండాలి, మేమెందుకు ఉన్నాం ఇక్కడ మాట్లాడడానికి అంతే అంటే వాళ్ళే దండం పెట్టేశారు. మిమ్మల్ని మేము కలపలేం బాబు, మీరు ఆ కోర్టుకి ఏదో వెళ్ళి అక్కడే మీరు వాదించుకొని ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి చేతులు ఎత్తేసారు. అవసరం అయితే మళ్ళీ పిలుస్తాం, తేజ గారు వస్తారా అని. వస్తానండి అని. ఈలోపు వాళ్ళ మా పాప వచ్చింది అక్కడికి, బయట ఉంది వాళ్ళ అమ్మమ్మ దగ్గర వచ్చింది. ఆవిడ అన్నారు, అమ్మ ఒకసారి డాడీకి హాయ్ చెప్పమ్మా, డాడీ చాలా బాధపడుతున్నాడు నీ గురించి అంటే. మా డాడీ ఎప్పుడో చచ్చిపోయాడు అని చెప్పింది మా మమ్మీ, ఈడెవడో నాకు తెలియదు. ఆవిడ పిలిచి పాపని ఎత్తుకొని, తప్పమ్మా, అమ్మకి ఏదో డాడీ మీద కోపంతో అలా చెప్తుంది, నువ్వు అన్నీ కాదు, మీ నిజం డాడీయే కదా, నా కోసం అరగంట బతిమలాడారు పాపకి హాయ్ చెప్పమని. చెప్పలేదు. నేను ఇంకా నాకు కళ్ళలు నీళ్ళు తిరిగేసినాయి. మేడం నేను వస్తాను అనుకోకండి, మళ్ళీ పిల్లండి, ఇలాంటి పంచాయతీకి అయితే పిల్లకండి, ఆఫీస్ సెలవు పెట్టుకుని మరి వచ్చా పర్మిషన్ తీసుకుని, ఓన్లీ కలుపుతాను అన్నారని వచ్చాను, పంచాయతీకి అయితే రాను, ఈసారి పంచాయతీకి అయితే రాను మేడం అని చెప్పేసి వచ్చాను. ఆ తర్వాత ఇప్పటి వరకు మరి ఎటువంటి కౌన్సిలింగ్ ఎఫర్ట్స్ ఎవరు పెట్టలేదు, ఎందుకంటే ఈవిడతో అవదని అందరికీ తెలుసు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842